హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను వెజిటేబుల్ పులావ్ చేయడానికి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. మూత పెట్టి అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వెజ్ పులావ్లోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే స్టార్ అనాస, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కులు, మిరియాలు, షాజీరా, బండ పువ్వు ఇలా వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచి వేయడం వల్ల పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దంచుకున్నాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ముందుగా దంచి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. ఏవి ఉంటే అవి వేసుకొని వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అనేవి చక్కగా మగ్గిపోయండి. ఒకసారి కలుపుకున్నాక ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3.5 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్కి 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, నిమ్మరసాన్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. అడుగున వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.